Very good morning, guys. Hope you all have enjoyed your weekend. So let us start Monday. ప్రీవియస్ సెషన్ ఇక్కడ డిమాండ్ జోన్ అని చెప్పి మొన్నే మార్క్ చేసుకున్నాము. సో నిన్న ఇన్ ది సెన్స్ అదే ఫ్రైడే మార్కెట్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత బౌన్స్ అయింది. బట్ స్టిల్ ఇట్ ఇస్ నాట్ ఏ బిగ్ బౌన్స్, ఎందుకంటే మార్కెట్ టైం సరిపోలేదు అక్కడ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ రియాక్ట్ అవ్వటానికి. సో ఈ రోజు ఆ డిమాండ్ జోన్ కింద ఓపెన్ అవుతుంది. ఈ డిమాండ్ జోన్ కనుక పైన క్లోజ్ అయితే, ఈ జోన్ పైన క్లోజ్ అయితే మేబీ సిపిఆర్ టచ్ చేయొచ్చు, ఎందుకంటే మార్కెట్ బేరీ స్టాండ్ లో ఉంది కదా. బేరీ స్టాండ్ లో ఉన్నప్పుడు రియాక్షన్స్ ఎక్కడెక్కడ జరుగుతాయంటే సిపిఆర్ ఆఫ్ కోర్స్ మనందరికీ తెలుసు. సిపిఆర్ కానీ ఆర్1 పిఓట్ కానీ బేరీ స్టాండ్ లో ఉన్నప్పుడు ఆర్1 కానీ, లేదంటే క్యామ్రిలాస్ లో ఆర్3 క్యామ్రిలా కానీ జరుగుతుంటాయి. సో అదైతే చూసుకోవాలి. నెక్స్ట్ సిపిఆర్ అనేది కొంచెం ఈ రోజు యావరేజ్ టు వైడ్ వైడ్ ఉంది. యావరేజ్ టు వైడ్ సిపిఆర్ అప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే S1 డైలీ పివోట్ ఉంటుంది, S3 క్యామ్రిలా పివోట్ ఉంటుంది, ఆర్3 క్యామ్రిలా పివోట్ ఉంటుంది, ఆర్1 క్యామ్రిలా పివోట్ ఉంటుంది. అఫ్ కోర్స్ రిమైనింగ్ లెవెల్స్ ఇంపార్టెంట్ సప్లై జోన్ కానివ్వండి, లేదంటే ఇంపార్టెంట్ స్వింగ్స్ కానివ్వండి, అవి ఉంటాయి, అవన్నీ కామనే. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా మార్క్ చేసుకోవాలో మనం ఫ్రైడే మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ ప్రీవియస్ సెషన్ హై అండ్ ప్రీవియస్ సెషన్ లో మార్క్ చేసుకోవాలి. ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి క్రాష్ అయిందా లేదంటే లో దగ్గర నుంచి బౌన్స్ అయిందా చూడాలి. ఆ ఫ్రైడే మనకి ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచే క్రాష్ అయింది. సో దిస్ విల్ బి ద సప్లై జోన్. అండ్ ప్రీవియస్ సెషన్ లో మనకి ఫ్రైడే జరిగింది కాబట్టి మనకి మార్క్ చేసుకోలేదు. ఫ్రైడే ఆల్రెడీ మనం థర్స్డే ఇక్కడ నుంచి బౌన్స్ అయింది కదా అని చెప్పి ఫ్రైడే మార్క్ చేసుకున్నాము. ఆ జోనే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ జోన్ ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. బట్ ఈ రోజు మార్కెట్ దాని కింద ఓపెన్ అవుతుంది కాబట్టి లెవెల్ అయినా బ్రేక్అవుట్ అయితే బ్రేక్అవుట్ అవ్వచ్చు. బ్రేక్అవుట్ అయితే ఎస్1 ప్యూర్ చూద్దాము. ఎస్1 ప్యూర్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు. లేదు బుల్లిష్ అయితే మార్కెట్ సిపిఆర్ టచ్ చేయొచ్చు. సిపిఆర్ కొంచెం దగ్గరగానే ఉంది కాబట్టి సిపిఆర్ నుంచి రిజెక్షన్ లెవెల్స్ చూద్దాం. సిపిఆర్ రివర్స్ అవుతుందా, సిపిఆర్ రిజెక్షన్ తీసుకొని కిందకి వస్తుందా, లేదంటే సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుందో చూడాలి. వేరే నిఫ్టీలో అయితే ప్రీవియస్ సెషన్ హై, దిస్ ఈస్ ద సప్లై జోన్. సేమ్ బ్యాంక్ నిఫ్టీలోనే ఈ లెవెల్ నుంచి క్రాష్ జరిగింది. ప్రీవియస్ సెషన్ లో అనేది ఇక్కడ ఉంది. ఫస్ట్ క్యాండిల్ అనేది ఓపెన్ అయింది నిఫ్టీ కూడా. సో నిఫ్టీ మార్కెట్ బేరిష్ గా ఉన్నప్పుడు ఏమని చెప్పాను, ఇంపార్టెంట్ లెవెల్స్ ఆర్3 క్యామ్రీలో ఇంపార్టెంట్. బుక్ ఉంటే నోట్ చేసుకోండి. మార్కెట్ వైడ్ సిపిఆర్ ఉన్నప్పుడు మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఏంటది? ఆర్1 డైలీ పివోట్ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఆర్1 డైలీ పివోట్ అనేది ఇంపార్టెంట్. S1 డైలీ పివోట్ అనేది ఇంపార్టెంట్. S1 పివోట్ ఉంది కదా ఇక్కడ, సపోర్ట్ 1 అది ఇంపార్టెంట్. నెక్స్ట్ సెంట్రల్ పివోట్ ఇంపార్టెంట్. ఆర్3 క్యామ్రిలా ఇంపార్టెంట్, S3 క్యామ్రిలా ఇంపార్టెంట్. ఓకే, సెంట్రల్ పివోట్ ఆర్3 S3. సో సెంట్రల్ పివోట్ దగ్గర నుంచి వరకు వెళ్ళింది. అక్కడి నుంచే ఇనిషియేటివ్ సెల్లర్స్ అనే వాళ్ళు వస్తారు. ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూ చేస్తారనమాట. ఇన్ కేస్ ఇక్కడి నుంచి బేరిష్గా చూపిస్తే మనం అయితే కన్ఫర్మేషన్ కోసం చూస్తాం, క్యాండిల్ కన్ఫర్మేషన్ కోసం ఇంట్రాడే అట్లీస్ట్ 5 minutes అన్నా చూస్తాము. ఇన్ కేస్ ట్రెండ్ బుల్లిష్ అయ్యి వాల్యూమ్స్ కొంచెం ఎక్కువ ఉంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఏమో మార్కెట్ పైకి వెళ్ళొచ్చు ఏమో. ఓకే, నాట్ 100%, బట్ వెళ్తే వెళ్ళొచ్చు కదా. మార్కెట్ మనం మూవ్ చేయడానికి మనం ఎవరు, జస్ట్ మనం ఏమన్నా ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి అంతే. సో నేను చెప్తుంటాను, యూ షుడ్ నాట్ బి బుల్ ఆర్ ఎల్స్ బేర్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఓకే, మనం బుల్లు కాదు బేరు కాదు, ఎందుకంటే బుల్లు బేర్ అవడానికి నీ దగ్గర అంత క్యాపిటల్ ఉండాలి, మన దగ్గర అంత క్యాపిటల్ ఉండదు. అది ఇన్స్టిట్యూషన్స్ పని. మరి ఏంటి మన మార్కెట్లో అంటే యూ షుడ్ బి అన్ ఈగల్, గ్రెద్దలా ఉండాలన్నమాట. ఏమన్నా ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఈ బుల్స్ బేర్స్ కొట్టుకున్నప్పుడు ఏమన్నా ఆపర్చునిటీ వచ్చినప్పుడు మార్కెట్ ఎటు సైడ్ మూవ్ అవుతుందో అది చూసి మనం ప్రాఫిట్ అనేది క్యాష్ చేసుకోవాలి యాజ్ ఎ రిటైల్ ట్రేడర్. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకొని మీరు అనుకున్నట్టు మార్కెట్ మూవ్ అవ్వదు. మార్కెట్ మూవ్ అవుతున్న విధంగా మీరు రియాక్ట్ అవ్వాలి. ఓకే, స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఏది కూడా 100% కాదు మార్కెట్లో. అందుకే దెర్ ఇస్ సంథింగ్ ఇన్స్ట్రుమెంట్ కాల్ స్టాప్ లాస్. ఆ స్టాప్ లాస్ని మనం పెట్టుకొని దాని పరంగా రియాక్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ క్యాండిల్ ఏమైనా బేరిష్నెస్ వస్తే చూద్దాం నిఫ్టీలో. వేరే బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్ దగ్గర నుంచే సపోర్ట్ తీసుకుంది. మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయిందని చెప్పి మార్క్ చేసుకున్నాం కదా, ఈ జోన్ దగ్గర నుంచే సపోర్ట్ తీసుకుంది. రెండు కూడా ఇప్పుడు సెంట్రల్ ప్యూర్ దగ్గర ఉన్నాయి కాబట్టి వీ క్యాన్ కన్సిడర్ ఇస్ అ హై ప్రాబిలిటీ సెటప్. ఇఫ్ ఆఫ్ కోర్స్ ఈ రోజు ఎక్స్పైరీ అయితే, ఏమైనా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఎక్స్పైరీ ఉండుంటే నేను ఇక్కడే ఇమీడియట్గా అంబుషన్ అంటే తీసుకునేవాడిని. ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లూజ్ అయినప్పుడు తక్కువే లూజ్ అవుతాము. ఇక్కడ నుంచి లూజ్ అయినప్పుడు ఇక్కడ తీసుకుంటే ఇక్కడే తీసేసుకోవచ్చు. 35 పాయింట్స్ ఎంతో పెట్టుకుంటాము. విన్ అయ్యేటప్పుడు మాత్రం మార్కెట్ ఎలాగా డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ విన్ అవుతాం. మార్కెట్ సైడ్ వేస్ కూడా ప్రాఫిట్ వస్తుంది, కానీ ఈ రోజు ఎక్స్పైరీ కాదు. బట్ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ రెండు ఆ జోన్ దగ్గర ఉన్నప్పుడు కొంచెం హై ప్రాబిలిటీనే. ఇది జోన్ ప్రకారం అయితే డిమాండ్ జోన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి అన్న ప్రైస్ యాక్షన్ చూద్దాం, రివర్సల్ ఏమైనా చూపిస్తుందేమో. సో నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచే ఎగ్జాక్ట్ గా రివర్సల్ చూపిస్తుంది.
సెన్సెక్స్ 80,900 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. నిఫ్టీ ట్రేడ్ కాదు, నిఫ్టీని చూసి మనం సెన్సెక్స్ లో తీసుకుంటున్నాం. 80,900 కాల్ ఆప్షన్ ఇన్ సెన్సెక్స్. 4th September ఇది, వెయిట్ అవెల్. యా, 5th August. 260 దగ్గర రన్ అవుతుంది ఈ లెవెల్, ఆర్త్ నుంచి. అండ్ సిపిఆర్, బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గరే ఉంది. సెంట్రల్ పివట్ వరకు ఇంకా రాలేదు కానీ, బట్ ఈ లెవెల్ నుంచి కొంచెం ప్రైస్ రిజెక్షన్ చూపించింది. ఒక 60 క్వాంటిటీస్ ప్లాన్ చేస్తున్నాను. సెల్ చేశాను 60 క్వాంటిటీస్. 250 దగ్గర అయింది. రిస్క్ ఒక 60 పాయింట్స్ పెట్టుకుంటాను. 310 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ నేను 310 పెట్టుకుంటున్నాను. కాల్ ఆప్షన్ సెల్ చేశాను అంటే మార్కెట్ కిందకు వస్తుందని చెప్పి నా వ్యూ అనమాట. ఈ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అవుతుందని చెప్పి స్టాప్ లాస్ ఒక 60 పాయింట్స్ ప్లేస్ చేసుకొని వెయిట్ చేద్దాము. 60 into 60 అంటే 3,500 ఎంతో రిస్క్ పెట్టుకున్నాం. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ 200 ప్రాఫిట్ రన్ అవుతుంది. క్యాండిల్ కాస్త క్లోజ్ అవ్వలేదు, పైకి అయితే మూవ్ అవుతుంది. సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. స్టాప్ లాస్ హిట్ అయితే క్లోజ్ చేద్దాము. ప్రెసెంట్ 1,000 రూపీస్ లాస్ ఉంది. ట్రేడ్ నాకు ఆపోజిట్ గా మూవ్ అవుతుంది. స్టాప్ అప్డేషన్ 295 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఎర్లియర్ అయితే 310 పెట్టుకున్నాను కదా, ఇప్పుడు 295 పెట్టుకున్నాను. సో నిఫ్టీ అంటే కన్ఫర్మేషన్ రాలేదు, దీన్ని అంబుష్ ఎంట్రీ అంటారు. సో క్యాండిల్ క్లోజ్ ముందే ఇంపార్టెంట్ లెవెల్స్, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే దాన్ని అంబుష్ ఎంట్రీ అంటారు. క్యాండిల్ క్లోజ్ తర్వాత తీసుకుంటే దాన్ని కన్వెన్షనల్ ఎంట్రీ అంటారు. సో ఇది కూడా నోట్ చేసుకోండి. అంబుష్ ఎంట్రీ క్యాండిల్ క్లోజ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ దగ్గర తీసుకుంటాను. ఈ అంబుష్ ఎంట్రీ అనేది ప్రతిసారి తీసుకోకూడదు మనం. ఇంపార్టెంట్ ప్లేసెస్ లైక్ సిపిఆర్ కానివ్వండి, బిగ్ సప్లై జోన్ లైక్ 1,000 పాయింట్స్ 2,000 పాయింట్స్ క్రాష్ ఉంటుంది కదా, అలాంటి జోన్స్ కానివ్వండి. అలాంటప్పుడు అంబుష్ ఎంట్రీ కొంచెం రిస్క్ చేసుకోవచ్చు, ఎందుకంటే స్టాప్ లాస్ మంది తక్కువ అవుతుందని. సో ప్రెసెంట్ అయితే మనకి ట్రేడ్ ఇది ఎగనెస్ట్ గా మూవ్ అవుతుంది. ఎగనెస్ట్ గా మూవ్ అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా మనం రిస్క్ అనేది పెంచుకోకూడదు, రిస్క్ తగ్గించుకోవడానికే ట్రై చేయాలి. సో 1,000 రూపీస్ లాస్ అయితే రన్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది. ఈ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఎగ్జిట్ మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. మేక్ ఆర్ బ్రేక్ ప్లేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్తుంది, లేదంటే కిందకి వస్తుంది. సో నేను ఇంకొక లాట్ యాడ్ చేసుకుంటున్నాను. టోటల్ 80 క్వాంటిటీస్ యాడ్ చేసుకున్నాను. సేమ్ స్టాప్ లాస్ 295కి అప్డేట్ చేస్తున్నాను కదా, అదే పెట్టుకున్నాను. ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి స్టాప్ లాస్ కి. 295 హిట్ అయితే క్లోజ్ చేద్దాం. 270 దగ్గర రన్ అవుతుంది. సో బ్రేక్అవుట్ అయితే అవుతుంది సిపిఆర్ అనేది. ఈ లెవెల్లో అయితే కొంచెం బ్రేక్అవుట్ అనేది చూపిస్తుంది. 2,700. యా, స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది ఇప్పుడు. 295 అనేది వచ్చింది. 3,500 పెట్టుకున్నాను రిస్క్. ఫస్ట్ రిస్క్ కూడా 3,500 కదా, విన్ అయితే 7,000 ప్రాఫిట్ తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే 3,500 అనేది హిట్ అయిపోయింది. 3,500 వస్తే క్లోజ్ చేసేస్తాను. గ్రూప్ లో అయితే స్టాప్ లాస్ 310 ఇచ్చాము. దట్ ఈస్ సమ్వాట్ వైడర్ స్టాప్ లాస్, కొంచెం పర్వాలేదు. ఆ స్టాప్ లాస్ హోల్డ్ చేస్తే ఆ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. నేనైతే 297 దగ్గర పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఇది అది హిట్ అయితే క్లోజ్ చేస్తాను. 291, 290 ఆల్రెడీ సిపిఆర్ బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి ఇంకా స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుందని అనుకుంటున్నాను మరి. లేదు సెల్లర్స్ ఏమైనా కొంచెం వస్తే అడ్వాంటేజ్ ఉండదు, బట్ సెన్సెక్స్ అంత అడ్వాంటేజ్ ఏమి ఉండదు రండి, ఎందుకంటే ప్రీమియం అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది.
ఓకే, క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. సిపిఆర్ పైకి వెళ్ళింది కానీ ఇంకా టచ్ చేయలేదు. ఇక ఇది కూడా బ్రేక్అవుట్ అయితే ఇంకా మార్కెట్ బుల్లిష్ అని అప్పుడే అనుకోలేము, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఉంది కదా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ బ్రేక్అవుట్ చేయాలి, అప్పుడే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళి రివర్స్ అయింది అనుకోండి, అప్పుడు నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. 297 పెట్టుకున్నాను, అది ఇంకా రావట్లేదు. 297 వస్తే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచే రిజెక్షన్ చూపిస్తుంది, ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ దగ్గర నుంచే 55,700 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. ఇన్ కేస్ ఇది స్టాప్ లాస్ హిట్ అయితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీకి మూవ్ అవుతాను. 55,700 నా వ్యూ అయితే ఈ రోజు బేరిష్ ఉంది. ఈ లెవెల్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ కాబట్టి నా వ్యూ అయితే బేరిష్ ఉంది. 55,700 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. సో స్టాప్ లాస్ 285 పెట్టుకుంటున్నాను నేను. స్టాప్ లాస్ 2,500 దగ్గర క్లోజ్ చేద్దామని, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆపర్చునిటీ చూపిస్తుంది కదా. సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం బాగుంటుంది ప్రీమియం రాదర్ దాన్ సెన్సెక్స్ కొంచెం వాలటైల్ గా ఉంటుంది, అంటే ప్రాఫిట్ వచ్చినా కూడా అంతే ఉంటుంది. సో అందుకు బ్యాంక్ నిఫ్టీ ఇది క్లోజ్ చేసి బ్యాంక్ నిఫ్టీ తీసుకుందామని. 55,700 కాల్ ఆప్షన్, రిస్క్ ఇది 2,500 పెట్టుకున్నాను సెన్సెక్స్. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఇది స్టాప్ లాస్ 2,500 వస్తే క్లోజ్ చేస్తాను. 285 పెట్టుకున్నాను. 284 అనుకుంటా, వెయిట్ ఎవర్. ఓకే, 285 పెట్టుకున్నాను. 285 హిట్ అయితే క్లోజ్ చేస్తాం. సో దూరంగా వెళ్ళిపోతుంది మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ. సో ఇంకా అప్పుడే కాదు, సెన్సెక్స్ మళ్ళీ మెయిన్ స్టాప్ లాస్ పెట్టేసుకుంటున్నాను రాదర్ దన్ బ్యాంక్ నిఫ్టీ. 297 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఓకే, ప్రెసెంట్ ఇది 1,000 రూపీస్ అలా లాస్ వస్తుంది. అంటే సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుంది జనరల్ గా. ఇక్కడ షార్ట్ ఎంట్రీస్ అయినా తీసుకునేటప్పుడు సిపిఆర్ కానీ R1 పివట్ కానీ బ్రేక్అవుట్ అవ్వకపోతే పర్వాలేదు. సో సెన్సెక్స్ దాని చార్ట్ ప్రకారం చూడండి. ఓకే గైస్, కానీ 500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ అయిపోయింది గ్రూప్ లో, 3,000 ప్రాఫిట్. 1:1 అయితే వచ్చింది. 3,500 పెట్టుకున్నాం కదా, 3,500 అనేది హిట్ అయింది. సో స్కాల్పర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నేను స్టాప్ లాస్ ఇప్పుడు అప్డేట్ చేసుకుంటున్నాను, 285కి పెట్టుకుంటున్నాను. సో దట్ రిస్క్ 2,500 ఎంత వస్తుంది అప్పుడు. వెళ్ళే 297 పెట్టినాను కదా, 285 పెట్టుకుంటున్నాను. ఓకే గైస్, 5,500 వరకు ప్రాఫిట్ అయితే వచ్చింది కదా. 160 వస్తే క్లోజ్ చేద్దామని చూస్తున్నాను. 160 ఒక 30 పాయింట్స్ ఉన్నాయి. సో స్టాప్ అప్డేషన్ ఇంకా స్టాప్ లాస్ కూడా కాస్ట్ పెట్టేసుకుంటున్నాను. ఆర్ఎల్స్ ఒక 1,250 రిస్క్ చేస్తాను. ఓకే, లూజ్ అయితే ఒక 1,250 లూజ్ అయ్యేలాగా, 1,500 లూజ్ అయ్యేలా పెడతాను. ఓకే, 18 పాయింట్స్, 18 ప్లస్ 253.49. సో 272 ఇస్ ద స్టాప్ లాస్. 160 వస్తే క్లోజ్ చేయొచ్చు. 175, 6,000 ప్రాఫిట్ రన్ అవుతుంది. 6,800. ఓకే, క్లోజ్ చేస్తున్నాను 6,500తో. సో 170, 169 వరకు అలా వచ్చింది. 160 దగ్గర క్లోజ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఓకే 171 దగ్గర క్లోజ్ చేస్తాను. సో రిస్క్ అనేది 3,500 పెట్టినాం కదా, దానివల్ల అఫ్ కోర్స్ మార్కెట్ ఇంకా బేరిష్ గానే ఉంది. కానీ ఈరోజు సిపిఆర్ చెప్పాను కదా వైడ్ అని, అలాంటప్పుడు ఫేక్ బ్రేక్అవుట్స్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మార్కెట్ S3 క్యాండిల్ పైన ఓపెన్ అయింది. సో S3 క్యాండిల్ కూడా సపోర్ట్ ఇస్తే ఇవ్వచ్చు, అందుకు ఇంకా క్లోజ్ చేసుకున్నాం. ఇప్పుడు నిఫ్టీ కూడా డేలోకి అయితే వచ్చింది. స్ట్రాటజీ ప్రకారం అయితే డేలో దగ్గర టార్గెట్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో డన్ ఫర్ ద డే గైస్. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు కంటిన్యూషన్. హలో. యా, చెప్పండి చెప్పండి. నమస్తే ఉన్నా సార్. నమస్తే అండి. సార్ ఏం లేదు, అది టర్నింగ్ పాయింట్ కన్సిడర్ చేయలేండి సార్ నిఫ్టీలో. ఈ రోజా? అవును సార్. అది ప్రాపర్ గా లేదండి, అందుకే నేను చెప్పలేదు. సో లెట్ ఓకే సార్. యూ. ఆ, సార్ అది ఇంకొకటి ఒక చిన్న రిక్వెస్ట్, ఏం లేదు, మీరు వాచ్ లిస్ట్ లో యాడ్ చేస్తున్నాను పలానా పుట్ కాల్ అని చెప్తున్నారు కదా, అది మీరు ముందే ఒకసారి అది సెల్లింగ్ లో ప్లాన్ చేస్తున్నారా బయింగ్ ప్లాన్ చేస్తున్నారో ఒక మాట చెప్తే మాకు కూడా కొద్ది క్లారిటీ ఉంటుంది సార్. చెప్తానండి, కానీ మీరు ప్రిపేర్ అయిపోండి. ప్రతిదీ ఎక్కువ కూడా నేనైతే సెల్లింగ్ ప్రిఫర్ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్, మ్మ్. అలాగే సార్, అలాగే. మ్మ్. ఓకే సార్, సరే సార్. ఓకే. మీరు టర్నింగ్ పాయింట్ అన్నారు కదా, వెయిట్. టర్నింగ్ పాయింట్ ఈ లెవెల్ ఉంది. సో డేలో దగ్గర బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ లెవెల్ అనేది కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఫోర్త్ క్యాండిల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, బ్రేక్అవుట్ అయింది. కానీ విక్స్ కొంచెం జిగ్జాగ్ గా ఉన్నాయి. సో మార్క్ చేసుకుంటే మళ్ళీ జోన్ అంతా ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. మళ్ళీ టర్నింగ్ ఓకే. పాయింట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నాకు చెప్పలేదు. నార్మల్గా అయితే గుడ్ మనం చెప్పిన పాయింట్స్ అయితే మీరు నోట్ చేసుకున్నట్టున్నారు. టర్నింగ్ పాయింట్ ఉంది ఇక్కడ. ఓకే సార్. హ్మ్.
ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్. ఎస్ త్రీ క్యామ్రీల దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది. ఎస్ త్రీ క్యామ్రీల దగ్గర మా నార్మల్గా ఈ స్టార్ట్ చేయప్పుడు నెక్స్ట్ సపోర్ట్ దగ్గర తీసుకోవచ్చు, కానీ డిమాండ్ జోన్ 1:1 వస్తుంది. సో మనం ఇక్కడ ఎస్ త్రీ క్యామ్రీల దగ్గర పివోట్ కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. ఇక చెప్పండి. అరవింద్ గారిని వీడియో క్లోజ్ చేయమంటారా? నేను చేస్తాను. అంటే ఇప్పుడు మళ్ళీ షార్ట్ తీసుకోవచ్చా ఇంకోసారి? షార్ట్ అయితే యా, ఇక్కడ సపోర్ట్ నార్మల్గా ప్రైస్ యాక్షన్ ప్రకారం చెప్తున్నాను. స్ట్రాటజీస్ ప్రకారం అయితే ఏం కాదు, బట్ ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే ఇక్కడ సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది కాదు, మళ్ళీ పుల్ బ్యాక్ ఇక్కడ నుంచి చూపిస్తుంది. నార్మల్గా స్ట్రాటజీ ప్రకారం అయితే మనకి ఎస్ త్రీ క్యామ్రీల స్ట్రాటజీ మనం చెప్పిన స్ట్రాటజీనే. ఎస్ త్రీ క్యామ్రీలో ఇక్కడ నుంచి బుల్లిష్నెస్ చూపిస్తుంది, బట్ మార్కెట్ బేరిష్గా ఉంది కాబట్టి వర్కౌట్ అయితే వర్కౌట్ అవుతుంది, లేదంటే లేదు. జస్ట్ అంటే ఇక్కడ ఇంకొంచెం వెయిట్ చేసి సార్. దాని ప్రకారం చూడండి. సో ఈ రోజు అయితే ఆల్మోస్ట్ స్టాప్ లాస్ 197 పెట్టినాం, 193 194 వరకు వెళ్ళింది. 3500 లాస్ వస్తుంది అని అనుకున్నాను, నేనైతే ప్రిపేర్ అయిపోయాను. బట్ సమ్హౌ ఇట్ వర్క్డ్ వెల్. బట్ బేస్డ్ ఆన్ ఈ లెవెల్సే పెట్టుకున్నా కదా, ఇక్కడ డే హై ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి వస్తుంది అనుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇందాక వాచ్ లిస్ట్ పెట్టుకోమని చెప్పాం కదా, బ్యాంక్ నిఫ్టీ 55,700 కాల్ ఆప్షన్ 790 దగ్గర ఎక్కడో చూసాము ఈ లెవెల్ దగ్గర. అది లో అయితే ఇప్పటి వరకు లెట్ మీ సీ 666, 665 వరకు వెళ్ళింది. అంటే ఒక 100 పాయింట్స్, మోర్ దాన్ 100 పాయింట్స్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీ. ఒకవేళ నేను ఈ ట్రేడ్ తీసుకోకపోయింటే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ తీసుకుంటున్నా, నెక్స్ట్ టైం కూడా చూడండి ఎవరన్నా సరే సేమ్ ప్యాటర్న్స్ మళ్ళీ మళ్ళీ ఫామ్ అవుతుంటాయి, ఇవేం అయిపోవు. అందుకే డే ట్రేడింగ్ కోర్స్లో స్ట్రాటజీస్ అనేవి రిపీటబుల్ ప్యాటర్న్సే, అందుకే చెప్పాము. సో ఇక్కడ మనకి ఆర్3 క్యామ్రిల్లా ఉంది, సిపిఆర్ ఉంది. నెక్స్ట్ సెషన్ స్టార్టింగ్ అప్పుడు నేను చెప్పాను ఇంపార్టెంట్ పాయింట్స్, ఒకటి ఏంటది వైడ్ సిపిఆర్. అప్పుడు సిపిఆర్ వైడ్ గా ఉన్నప్పుడు నోట్ చేసుకున్నారో లేదో చూడండి ఒకసారి, మళ్ళీ ఎవరన్నా తర్వాత సరి మీరు సెషన్ నాతో లేనప్పుడు మీకు ఉపయోగపడతాయి. చాలాసార్లు చెప్పాను ఆర్ త్రీ క్యామ్రిల్లా అండ్ ఎస్ త్రీ క్యామ్రిల్లా ఇంపార్టెంట్. క్యామ్రిల్లాస్ లో ఆర్3 క్యామ్రిల్లా, ఎస్ త్రీ క్యామ్రిల్లా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెంట్రల్ పివోట్ ఇంపార్టెంట్. నార్మల్ ట్రెడిషనల్ పివోట్స్ లో సెంట్రల్ పివోట్ అంటే ఈ మధ్యలో లైన్ టాప్ సిపిఆర్ బాటమ్ సిపిఆర్ మధ్యలో ఉంటే సెంట్రల్ పివోట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి R1 డైలీ పివోట్, ట్రెడిషనల్ పివోట్. ఓకే, సో R1 పివోట్ ఇంపార్టెంట్, S1 పివోట్ ఇంపార్టెంట్. సో నోట్ చేసుకోండి. ఈ లెవెల్స్ అన్ని కూడా వైట్ సిపిఆర్ అప్పుడు చాలా ఇంపార్టెంట్. నార్మల్ సిపిఆర్ అప్పుడు పర్వాలేదు, బట్ వైట్ సిపిఆర్ అప్పుడు ఇంకా ఇంపార్టెంట్. సో ఈ అవును రోజు సార్, ఇది ఒకవేళ యావరేజ్ నేను సిపిఆర్ అప్పుడు నిఫ్టీ కూడా. సెన్సెక్స్ లో ట్రేడ్ తీసుకోకపోయి ఉంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ తీసుకుందాం, లైక్ ఫోర్త్ క్యాండిల్ దగ్గర షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఆల్రెడీ తీసుకుందాం అనుకున్నాను, 2500 హిట్ అయితే క్లోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా లక్ అనుకోవచ్చు, లేదంటే మార్కెట్ ఏదో మనకి ఫేవర్ చేసింది అనుకోవచ్చు. ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చింది స్టాప్ లాస్ కి. 297 పెట్టుకున్నప్పుడు 294 వరకు వచ్చింది, మళ్ళీ 285కి అప్డేట్ చేసినప్పుడు 280 వరకు వెళ్ళింది, కానీ 285 హిట్ అవ్వలేదు. కొంచెం మనకి కూడా అప్పుడప్పుడు వర్క్ చేస్తుంది, బట్ మార్కెట్లో లక్ వర్కౌట్ అవుతుంది, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సో మనకి అనాలిసిస్ కరెక్ట్గా ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు. ఇన్ కేస్ ఇప్పుడు లూజ్ అయినా ఆ తర్వాత కమింగ్ డేస్లో విన్ అవుతాం. ఓకే, మొన్న సార్ ఇది వైట్ సిపిఆర్ కేనా, యావరేజ్ టు వైట్ సిపిఆర్ కదా సార్ మీరు చెప్పిన R1 డైలీ పివోట్, S1 సెంట్రల్ పివోట్ ఇవన్నీ వైడ్ సిపిఆర్ అప్పుడు ఇంకా కొంచెం హై ప్రాబిలిటీ, హై యావరేజ్ ప్రాబిలిటీ సిపిఆర్ అప్పుడు అయితే అప్పుడు మార్కెట్ రివర్సల్ కూడా జరగవచ్చు కాబట్టి. జరగవచ్చు. సో ఓకే, వైట్ సో సిపిఆర్ అప్పుడు వైట్కి అయితే అయితే కొంచెం కన్సిడర్ కొంచెం చేసుకోమంటారా? వైట్ సిపిఆర్ అయితే హై ప్రాబిలిటీ పాయింట్స్ అనేవి. అలాగే సార్. మ్మ్. సో ప్రాఫిట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి, అండ్ మీ ఎమోషన్స్ కూడా నోట్ చేసుకోండి. మీకు దగ్గరగా వెళ్తున్నప్పుడు, స్టాప్ లాస్ దగ్గరగా వెళ్తున్నప్పుడు ఏమనిపిస్తుంది. నాకైతే చెప్పాను కదా ఇందాక 3500 లాస్ అని ఫస్ట్ ఫిక్స్ అయ్యాను. దాని తగ్గట్టు 7000 ప్రాఫిట్ వస్తేనే క్లోజ్ చేస్తాను అనుకున్నాను, అండ్ అదైతే ఫాలో అయ్యాం. సో మీరు కూడా అది నోట్ చేసుకోండి. ఒక 2000 ప్రాఫిట్ వచ్చినప్పుడు క్లోజ్ చేసేసుకున్నారా, లేదంటే భయపడి ఆల్రెడీ లాస్ నుంచి వచ్చాం కదా అని చెప్పి కాస్ట్ కాస్ట్ ఎగ్జిట్ అయిపోయారా. సో ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా నేను ప్రతిరోజు యూట్యూబ్లో పెడుతున్నా సరే, ఎందుకు అంత ఓపెన్గా పెట్టేస్తున్నాను అంటే, స్టిల్ మీరు మార్కెట్ నాతో పాటు లైవ్లో ఉన్నా సరే ఆ ఎమోషన్స్ అనేవి పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతాయి. సేమ్ అయ్యే స్ట్రాటజీస్ అందరికీ వర్కౌట్ అవ్వాలని కాదు, ఎందుకంటే మ్యాథ్స్ కదా, 2+2=4 అని అందరికీ అవ్వడానికి. ఈ ట్రేడింగ్ మనీ అనేది ఎమోషన్స్తో డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒకరు ఒక పాయింట్ దగ్గర తీసుకోవచ్చు ప్రాఫిట్, ఒకరు ఒక పాయింట్ దగ్గర ప్రాఫిట్ తీసుకోవచ్చు, ఒకరు నాకు యాంటీగా వెళ్ళొచ్చు. నేను కాల్ ఆప్షన్ తీసుకుంటే వాళ్ళు పుట్ ఆప్షన్ తీసుకుంటారు, నేను పుట్ ఆప్షన్ తీసుకుంటే వాళ్ళు కాల్ ఆప్షన్ తీసుకుంటారు. సో ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి, ఎందుకంటే పర్సన్ టు పర్సన్ ఎమోషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. మీ వ్యూ వేరేగా ఉంటుంది, నా మైండ్ వేరేగా ఉంటుంది. సో దాన్ని మీరు ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోండి. ఓకే, టార్గెట్ 1:2 మినిమం, అది ఓకే. నెక్స్ట్ రిస్క్ ఎంత చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అది ఓకే. ఇట్లా మీరు కొన్ని రూల్స్ అనేవి నోట్ చేసుకోండి.
ఆప్షన్ బయింగ్ చేద్దాం అనుకుంటున్నారా, ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసి చెప్తున్నాను. ఆప్షన్ బయింగ్ సెల్లింగ్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆప్షన్ బయర్స్ కి ప్రాఫిట్ వస్తుంది, ఆప్షన్ సెల్లర్స్ కి ప్రాఫిట్ వస్తుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ చెప్పాను ఇందా 55,800 కాల్ ఆప్షన్ సంథింగ్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోమని, 700 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోమని చెప్పాను. కాల్ ఆప్షన్ ఎందుకు వాచ్ లిస్ట్ లో పెట్టుకోమని అంటే మార్కెట్ కిందకు వస్తుందని సెల్ చేద్దామని. ఓకే, అదే బయ్యర్స్ అనుకోండి 1 2 3 4th క్యాండిల్ కదా, 55,700 పుట్ ఆప్షన్ బై చేస్తారు అని తెలిసి అందరికీ తెలిసి ఉంటుంది కదా. అది బయ్యర్స్ అయితే ఏం చేయాలి, పుట్ ఆప్షన్ బై చేస్తారు కదా. సో పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటారు. నార్మల్గా చెప్తున్నాను, నేనే మళ్ళీ ఎంకరేజ్ చేయట్లేదు మీరు ఆప్షన్ బయింగ్ చేయండి అని చెప్పి. సో 55,700 పుట్ ఆప్షన్ మనకి ఏ క్యాండిల్ దగ్గర అది ఈరోజు 1 2 3 4th క్యాండిల్ దగ్గర ఎంట్రీ దొరికింది, 580 దగ్గర ఎంట్రీ దొరికింది. 580 నుంచి ఆల్మోస్ట్ చూడండి అది 730 వరకు వెళ్ళింది, 680, ఆల్మోస్ట్ 150 పాయింట్స్ ప్రాఫిట్ అనేది వచ్చింది ఈ ట్రేడ్ లో. సో ఆప్షన్ బయింగ్ కూడా ప్రాఫిట్ వస్తుంది. ఆప్షన్ బయింగ్ అంటే ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాను కదా అని చెప్పి ఆప్షన్ సెల్లింగ్ అనే కాదు, ఆప్షన్ బయర్స్ కూడా ప్రాఫిట్ వస్తుంది. బట్ నా దగ్గర అలాగే క్యాపిటల్ ఉంది కదా, కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అని ఆప్షన్ సెల్లింగ్ వెళ్తున్నాను. ఆప్షన్ బయర్స్ కి కూడా ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే మీరు దానికి స్ట్రైక్ ప్రైస్ మీరు ఏం చేస్తున్నారో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ అవ్వండి. తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, లైక్ 50,000 1 lakh క్యాపిటల్ ఉన్న వాళ్ళకి అయితే ఆప్షన్ బయింగ్ ఇస్ ద బెస్ట్ థింగ్. బట్ దాని కూడా రిస్క్ చూసుకోండి, మీరు ఒక లాట్ కానీ ఎక్కువ లాట్స్ తీసేయకూడదు. ఏదో నేను చెప్పేస్తున్న ట్రేడ్స్ కొంచెం వర్కౌట్ అవుతున్నాయి కదా, స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతున్నాయి అని చెప్పి 1 2 రోజులు బాగానే ఉంటారు. కొంచెం మంది అదే చేస్తారు మిస్టేక్స్, కొంచెం మంది లైక్ 2 days 3 days అనేవి బాగానే చేస్తారు, ప్రాఫిట్స్ అనేవి తీసుకుంటారు. 4th డే పర్లేదు 2 days నుంచి వర్కౌట్ అవుతున్నాయి కదా, ఈ రోజు కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఎక్కువ క్వాంటిటీస్ తీసేసుకుంటారు. అంటే ప్రాఫిట్లో ఉండడానికి మనీ గురించి తీసుకుంటారు. అలా చేయకండి. మన ట్రేడింగ్ కూడా చెప్పాను కదా, బిజినెస్ లానే కన్సిడర్ చేసుకోండి. ప్రాపర్ సెట్ ఆఫ్ రూల్స్ నోట్ చేసుకోండి. ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయాలి. ఎమోషన్స్ హ్యాండిల్ చేయాలంటే అలాగా అలాగా ఫియర్ భయపడకూడదు. ఇక్కడ లాస్ వచ్చినా సరే మీరు భయపడకూడదు. అది ఎలా ఉండాలని చాలా మంది అడుగుతున్నారు. అది ఏంటంటే చెప్పాను కదా, మైండ్ ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ బాడీ మీదే గ్రిప్ ఉండాలి మీకు. ఏమైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి మైండ్ ని కంట్రోల్లో పెట్టి మెడిటేషన్ అయితే కంపల్సరీ చేయండి. ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినా సరే మార్నింగ్ ఒక 10 15 minutes మెడిటేషన్ చేయండి. మార్కెట్కి స్టార్ట్ అయ్యే ముందు 9 o'clockకి ఆర్ఎల్స్ 8:45కి మెడిటేషన్ చేసి కామ్గా కూర్చోండి. అండ్ నిన్నటి అన్ని మర్చిపోండి. నిన్న ఏదో ఇంట్లో గొడవైంది, మీ వైఫ్తో గొడవైందో, గర్ల్ ఫ్రెండ్తో గొడవైందో, మమ్మీతో గొడవైందో, ఫ్రెండ్స్తో గొడవైందో, సో ఇదంతా మర్చిపోండి. మళ్ళీ కొత్తగా రండి. ఏదో లైక్ ఈ రోజే మీరు పుట్టినట్టు ట్రేడింగ్ చేస్తున్నట్టు అట్లా మీరు కొత్తగా రావాలి మార్కెట్లో. నిన్నటి ఎమోషన్ మళ్ళీ క్యారీ చేసుకున్నారనుకోండి, ఇంట్లో వాళ్ళతో గొడవైంది, నాకు డబ్బులు కావాలి అని చెప్పి ఏదో సంథింగ్ ఏదో గొడవైంది అనుకున్నారు, ఆ డబ్బులు ఈ రోజు నేను మార్కెట్ నుంచి రికవర్ చేయాలని ఎమోషన్ ఉండిపోతుంది. దానివల్ల మీరు రాంగ్ ట్రేడ్స్ తీసుకుంటారు మళ్ళీ. సో ఇది కూడా నోట్ చేసుకోండి. అండ్ మార్నింగ్ 9 కల్లా మీకు లింక్ వస్తుంది. ఇన్ కేసు 9 10 అలా ఆ టైంకి లింక్ రాకపోతే అప్పుడు నాకు మెసేజ్ చేయండి. మాక్సిమం 9 కల్లా నేను వెబినార్ లింక్ అనేది పంపించేస్తాను. 9 నుంచి 9:05 మధ్యలో పంపించేస్తాను. 9:10 9:15 అయిపోయినా మీకు లింక్ రాకపోతే అప్పుడు నాకు మెసేజ్ చేయండి. ఓకే, అండ్ 9:10 కల్లా అందరూ సెషన్లో ఉండేలా చూసుకోండి. ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకుని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కదా, అది మిస్ అవుతారు. 9:10కి సెషన్ స్టార్ట్ అవుతుంది. 9:10 లోపు మీరు ఉండాలి సెషన్లో. ఎందుకంటే మీకు హ్యాబిచుయేట్ అవుతుంది ప్రతిరోజు చూడడం వల్ల. నేనైతే నాతో పాటు ఉండిపోండి మీరు కూడా నేనేం కోరుకోను. ప్రతిసారి నా నా సపోర్ట్ తీసుకొని నా గైడెన్స్ తీసుకొని అని చెప్పి నేనేమి అలా అనుకోను. సో మీకు మీరు ఓన్గా చేసుకోవాలి. ఈ బ్యాచ్ పెట్టింది కూడా దానికోసమే. ఓకే, మీరు తర్వాత బ్యాచ్ జాయిన్ అవుతారా లేదా అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మీకు మీరు ఓన్గా మీరే ఓన్గా ట్రేడ్ చేసుకోవాలి, ఎవరి సపోర్ట్ లేకుండా. సో దానికోసం ఈ చెప్పిన పాయింట్స్ అన్ని కూడా అందుకే బుక్ పెట్టుకోమంటున్నా, నోట్ చేసుకొని ఇంకా ఫాలో అప్ అవ్వాలి అంతే. ఫాలో అయితే సరిపోతుంది. ఓకే ఫైన్, అయితే సెషన్ క్లోజ్ చేస్తున్నాను. డౌట్స్ అయితే క్లియర్ అయ్యి నేను మౌనిక చిల్మంత ఎవరు ఒక్కొక్కసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే ఫైన్, అయితే బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ టుమారో. ప్రాఫిట్ ఆఫ్ ద డేస్ 6,500, ఒక 400 మిస్ అయ్యాం. బట్ ఆల్మోస్ట్ 6,800 దాకా వచ్చినప్పుడు మార్కెట్ ఆర్డర్లో ప్లేస్ చేయడం వల్ల 6,600 అనేది వచ్చింది.